హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు సెప్టెంబర్ 6 లోపు ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, హాలీవుడ్ అండ్ తమిళ్ అండ్ మలయాళం మూవీస్ నుంచి కూడా మంచి మంచి మూవీస్ తెలుగులోకి డబ్ అయితే అవుతున్నాయి. దగ్గర 15 to 16 మూవీస్ అయితే ఈ వీక్ రిలీజ్ అయితే అవుతున్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది ఈ వీడియో చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తమిళ్ మూవీ అయిన తలా 1. ఎస్, ఈ మూవీ మే 24, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లోనే. ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో సెప్టెంబర్ 10కి 3 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ సెప్టెంబర్ 10కి సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. నంబర్ 2 తమిళ్ వెబ్ సిరీస్ అయిన బెంచ్ లైఫ్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా సోనీ లీవ్లో సెప్టెంబర్ 12కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 4 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంటుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో రితికా సింగ్ అయితే నటించారు. ఈ వెబ్ సిరీస్ డ్రామా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 12కి సోనీ లీవ్లో ఈ వెబ్ సిరీస్ అయితే మీరు చూసేయవచ్చు. నంబర్ 3 తెలుగు మూవీ అయిన కమిటీ కుర్రళ్ళు. ఎస్, ఈ మూవీ ఆగస్టు 9కి థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 8కి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. థియేటర్లో మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ప్రొడ్యూసర్గా నిహారిక గారు అయితే చేశారు. సో ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 8కి ఈటీవీలో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. మంచి కామెడీ అండ్ డ్రామా మూవీ. ఓటీటీలో మిస్ అవ్వకుండా ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 4 హిందీ వెబ్ సిరీస్ అయిన కల్బలి రికార్డ్స్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా జియో సినిమాల్లో సెప్టెంబర్ 12కి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 12కి ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. నంబర్ 5 తమిళ్ మూవీ అయిన లాల్ సలం. ఎస్, ఈ మూవీ ఫిబ్రవరి 9, 2024లో 3 to 4 లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అయింది. కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే సెప్టెంబర్ 8కి సన్నెక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది 3 లాంగ్వేజ్తో. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సన్నెక్స్లో అయితే సెప్టెంబర్ 8కి ఈ లాల్ సలం మూవీ మీరు చూసేయవచ్చు. నంబర్ 6 తమిళ్ మూవీ అయిన రంగోలి. ఎస్, ఈ మూవీ సత్య పేరుతో తెలుగులో మే 10, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. కానీ తెలుగులో అంతగా ఆడలేదు, కానీ తమిళ్లో మాత్రం మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 7కి తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ రొమాన్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్కూల్ మెమోరీస్ కూడా అయితే ఉంటాయి. ట్రైలర్ అయితే చూశాను, ఓకే, ఒక 1 టైం వాచ్ అయ్యేలాగైతే ఉంది. మరి మూవీ వచ్చాక మాత్రం అంటే సెప్టెంబర్ 7కి ఈ మూవీ ఆహా ఓటీటీలో మీరు చూసేయవచ్చు. నంబర్ 7 మలయాళం మూవీ అయిన ఆడియో అమిగో. ఎస్, ఈ మూవీ ఆగస్టు 6కి ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 6కి నెట్ఫ్లిక్స్లో 3 లాంగ్వేజ్తో లేదంటే 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. మలయాళం మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ సెప్టెంబర్ 6కి నెట్ఫ్లిక్స్లో చూసేయవచ్చు. తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైలర్ అయితే చూశాను, డ్రామా అండ్ కామెడీ పరంగా వర్కౌట్ అయితే అయ్యేలాగైతే ఉంది. ఓటీటీలో చూడాలి అనుకుంటే మాత్రం సెప్టెంబర్ 6కి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో చూసేయవచ్చు. నంబర్ 8 తెలుగు మూవీ అయిన మిస్టర్ బచ్చన్. ఎస్, ఈ మూవీ ఆగస్టు 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 8కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఇది అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పారు. చూడాలి, మరి ఇంకొక 2 డేస్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. మరి సెప్టెంబర్ 8కా లేకపోతే సెప్టెంబర్ 10కా అనేది క్లారిటీ అయితే ఇస్తారు ప్రైమ్ వీడియో వాళ్ళు. ఇంకొక 2 డేస్ వెయిట్ చేస్తే మాత్రం అఫీషియల్ డేట్ అయితే వస్తుంది. ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఓటీటీలో అయితే హ్యాపీగా చూసేయవచ్చు. నంబర్ 9 తెలుగు మూవీ అయిన బాలుగాడి టాకీస్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 13కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ట్రైలర్ అయితే చూశాను, చాలా వరకు అయితే నచ్చేలాగైతే ఉంది. అంతేకాకుండా కామెడీ డ్రామా అయితే యాడ్ చేశారు. నాకు తెలిసి ఓటీటీలో మంచి పేరు తెచ్చుకునే మూవీ లాగైతే ఉంది. చూడాలి, మరి సెప్టెంబర్ 13కి ఆహా ఓటీటీలో చూసి మనం ఈ మూవీ కోసం మాట్లాడుకుందాం. నంబర్ 10 హిందీ మూవీ అయిన కిల్. ఎస్, ఈ మూవీ జూలై 6, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది.
ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే, కానీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే సెప్టెంబర్ 6కి ఓన్లీ హిందీ లాంగ్వేజ్లోనే డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ నేనైతే థియేటర్‌లో చూడలేదు. కాకపోతే బేసిక్‌గా హిందీ వచ్చిన వారికైతే ఈ మూవీ చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఎందుకంటే డ్రామా స్టోరీ కంటే ఎక్కువగా యాక్షన్ స్టోరీ అయితే యాడ్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ హాలీవుడ్ మూవీ రేంజ్లో అయితే తీశారు. సో హిందీ బేసిక్గా వచ్చినా కూడా ఈ కిల్ మూవీ అయితే సెప్టెంబర్ 6కి డిస్నీ హాట్‌స్టార్‌లో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు యాక్షన్ సీన్స్ ఎంజాయ్ అయితే చేస్తారు. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది ఓల్డ్ మ్యాన్. ఎస్, కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 13కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ ట్రైలర్ అయితే చూశాను. థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా చాలా ఎంజాయ్ అయితే చేశారు. మనకు హాలీవుడ్ నుంచి అయితే ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంతకు మించి అయితే ఉంది. ఫ్రీగా ఉంటే మాత్రం ఈ మూవీ మీరైతే చూడడానికి ట్రై చేయండి. నంబర్ 12 హిందీ వెబ్ సిరీస్ అయిన బెర్లిన్. ఎస్, ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా జీ5లో సెప్టెంబర్ 13కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే సెప్టెంబర్ 13కి అయితే ఈ వెబ్ సిరీస్ మీరు జీ5లో చూసేయవచ్చు. నంబర్ 13 తెలుగు మూవీ అయిన డబుల్ ఇస్మార్ట్ శంకర్. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 15, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయితే ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 10కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరు చూసేయవచ్చు. థియేటర్లో అంత సక్సెస్ అయితే కాలేదు, కానీ ఓటీటీలో చూడాల్సిన మూవీ. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 10కి నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ మీరు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 14 హాలీవుడ్ మూవీ అన్న గోల్డ్ రన్. ఎస్, ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే బుక్ మై షోలో సెప్టెంబర్ 6కి 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే బుక్ మై షోలో ఈ మూవీ రెంటెడ్కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. హాలీవుడ్ మూవీస్ మీరు తెలుగులో కూడా చూడాలి అనుకుంటే ఫ్రీ వెబ్సైట్లు అవైలబుల్గా అయితే ఉంటాయి. అందులోకి వెళ్ళి కూడా ఈ గోల్డ్ రన్ మూవీ మీరు తెలుగు ఆడియోలో కూడా చూసేయవచ్చు. నంబర్ 15 హాలీవుడ్ మూవీ అయిన రెబల్ రిడ్జ్. ఎస్, ఈ మూవీ డైరెక్ట్గా సెప్టెంబర్ 6కి నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ ట్రైలర్ చూశాను. చాలా అంటే చాలా నచ్చేలాగైతే ఉంది. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ పక్కా నచ్చుతుంది. ఫ్రీగా ఉంటే మాత్రం సెప్టెంబర్ 6కి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కా ఎంజాయ్ అయితే చేస్తారు. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 16 హాలీవుడ్ మూవీ అయిన ది ఫాల్ గై. ఎస్, ఈ మూవీ మే 3, 2024లో థియేటర్లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియోలో కూడా థియేటర్లో రిలీజ్ అయింది. కాకపోతే అంత పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే జియో సినిమాలో సెప్టెంబర్ 3 అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు వాడి కూడా ఒకటి. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి జియో సినిమాలో ఈ ఫాల్ గై మూవీ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓటీటీలో చూడాల్సిన మూవీ. కొన్ని సీన్స్ మీరైతే ఎంజాయ్ చేస్తారు, కొన్ని యాక్షన్ సీన్స్ కూడా మీకైతే నచ్చుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాకుండా హాలీవుడ్, తమిళ్ అండ్ మలయాళం నుంచి కూడా చాలా మూవీస్ తెలుగులో డబ్ అయితే అవుతున్నాయి ఈ వీక్. ఫ్రీగా ఉంటే ఈ మూవీస్ ఓటీటీలో రిలీజ్ అయినాక చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీస్ లిస్టుతో నెక్స్ట్ వీక్ అయితే కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.